అన్నదాన మహిమ కథ. పూర్వం ఒక ఊళ్ళో చాలామంది కోటీశ్వరులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని కోట్లు ధనం ఉంటే అన్ని జెండాలని వాళ్ళ మేడల మీద ఎగరేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి ఊళ్ళో ఒక రోజున ఒక సాధు పొంగవుడు ప్రవేశించాడు. ఆయన జెండాల గురించి తెలుసుకున్నాడు. అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో వంకబెట్టి నా దగ్గర డబ్బులు కాజేయటానికి వచ్చాడు కాబోలు దొంగ సన్యాసి అని అనుకుంటున్నాడు. స్వామి, ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింక వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు అతను పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమాని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని అన్నాడు, స్వామి, నా సమయం చాలా విలువైనది. నేను ఇలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది. ఇదే ఆ గొప్ప ఉపకారం అన్నాడు. ఇదే అంటే సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చాడు. ఇది చాలా మహిమగల సూది, దీన్ని నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికుడికి కోపం వచ్చింది, తారాస్థాయికి అంటుకుంది. నీకు మతి చెల్లించిందా ఏంటి? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకుని పోతానా ఏంటి? నీకెలా అందజేస్తాను అని అరిచాడు ఆ ధనవంతుడు. ఆ సాధు పొంగవుడు శాంతంగా, నాయనా, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ వాక్యం విని ధనికుణ్ణి ఆలోచింపజేసింది ఆ వాక్యం. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆ సన్యాసి కాళ్ళ మీద పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను. ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరో రోజున చాటింపేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వాళ్ళంతా వచ్చి తీసుకోనండోహో అని వేయించాడు చాటింపు. ఇంకేం, ఎవరికి అవసరం ఉండవు బంగారు నాణాలు? బోలెడంతమంది వచ్చి లైన్ కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తాను ఒకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతనికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వాళ్ళందరికీ 20 బంగారు నాణ్యాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. గుమస్తా చదవటం ప్రారంభించాడు. ఒకడు, ఇంకో 20 నాణ్యాలు ఇస్తే వీడు సొమ్మేం పోయింది, పిసినారి పీనుగా అన్నాడు. రెండోవాడు, ఇంకో 10 నాణ్యాలు వేస్తే కానీ ఈ పూటకి తాగటానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా అన్నాడు. మూడోవాడు, అయ్యో, దీనికి మరో 80 నాణ్యాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఒక నగ కొందును కదా అన్నాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చదవకు అని సాధు పొంగని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానం ఇస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు. సాధు అతన్ని ఓదార్చి, బాధపడుకు నాయనా, ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఆ ఊరంతా చాటింపేశాడు, వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాన్ని వ్రాయమన్నాడు తన గుమస్తానే. అయితే
మరు రోజున రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాని పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. ఒకడు అన్నదాత సుఖీభవ అన్నాడు. రెండోవాడు ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళైందో, బాబుగారు చల్లగా ఉండాలి అన్నాడు. మూడోవాడు అమ్మయ్య ఆకలి చల్లారింది, అయ్యగారి ఆలుబిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు. దాదాపుగా అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆ రోజు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతను తరించాడు. అందుకని అదృష్టం అనేది కొంతమందినే వరిస్తుంది, దొరికితే మాత్రం వదులుకోకూడదు అంటారు. ఇంకా అతను అదృష్టవంతుడు గనక ఆ స్వామీజీ రావటము, ఆయనకి చక్కని ఉపదేశాలు చేసి అర్థమయ్యేదాకా, ఆచరించేదాకా, మరి మార్గాలు మార్చి ఆయనకి సద్గతి కలిగేదాకా, సంతృప్తి కలిగేదాకా బోధ చెప్పితే అర్థం కాల. ఇంకా ఎందుకు ఈ బోధలన్నీ, నేను వెళ్ళాలి పని చేసుకోవాలి అన్నాడు. ఈ లక్షలు కోట్లు నువ్వు తీసుకెళ్తావా అని ఒక సూదినిచ్చి, నువ్వు చచ్చిపోయాక నాకు తెచ్చిమండి, నేను తీసుకెళ్తానా, నేను నీకు ఇస్తానా అన్నాడు. మరి అదే కదా, దాన్ని బట్టే కదా అర్థమయ్యేది మనం ఏమీ తీసుకెళ్ళమని. అయితే ఈ కోట్లు నువ్వు తీసుకెళ్తావా అన్నాడు. ఏం తీసుకెళ్తాడు, సూదే తీసుకెళ్ళలేనోడు. అందుకని అతనికి జ్ఞానోదయం అయ్యి తను చెయ్యాల్సిన కర్తవ్యాన్ని చక్కగా చేయించి చూపించి తృప్తి కలిగించాడు. ఆ అన్నదానమే ఎవరినైనా తృప్తి కలిగిస్తుంది. అందుకే అన్ని దానాల్లోకి అన్నదానమే శ్రేష్టము అంటారు. అన్నం పెట్టి చాలు అనిపించగలం, కానీ ఏది ఇచ్చినా చాలు అనిపించడం. ఇచ్చిన కొద్దీ ఆశ పెరుగుతుంది వాడికి. ఇంకా 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 అంటాడు, ఇంకా ఇస్తే బాగుండు అనుకుంటాడు. ఒకవేళ అనకపోయినా తృప్తి అనేది ఉండదు. తృప్తి పడేది ఎప్పుడు అంటే కడుపు నిండా తిన్నప్పుడే తృప్తిగా, హాయిగా, ఆనందంగా చాలు అనిపించగలం. అందుకని అన్నదానమే అన్నిటికన్నా మిన్న అని చెప్తారు. అది స్వస్తి, శుభం, సర్వే జనా సుఖినో భవంతు.